హలో గైస్, ఇవాళ మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో వచ్చాను. టాపిక్ ఏంటంటే చెగువీర. చాలా మందికి చెగువీర అంటే ఎవరో తెలియకపోవచ్చు. ఆయన ఫేస్ చూస్తే రికగ్నైజ్ చేస్తారు. ఇదిగో నా వెనకాల ఉన్నారు కదా, ఈయన చెగువీర, మరెవరు కాదు, ఈయన చెగువీర. ఈయన ఫేస్ ని చాలా మంది బైక్స్ మీద, టీషర్ట్స్ మీద, వాల్ పోస్టర్ల మీద అంటించుకుంటా ఉంటారు, స్టైల్ కోసం అంతే. కానీ వాళ్ళకి ఆయన చేసిన పనులేంటి, ఆయన సాధించిన విజయాలు ఏంటి అనేది చాలా మందికి తెలియదు. జస్ట్ ఏదో స్టైల్ కోసం వాడుతూ ఉంటారు ఆయన్ని. అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. నన్ను కూడా చాలా మంది అడిగారు. నాకు చెవివర్ అంటే బాగా ఇష్టం అనమాట. నాకు తెలుసు ఆయన చేసింది ఏంటి అదంతా, అందుకే ఆయన నేను ఎక్కువ ఇష్టపడతాను. చాలా మంది కూడా నన్ను అడిగారు అసలు ఆయన నువ్వు ఎక్కువ ఇష్టపడటానికి కారణం ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళకి ఈ వీడియో చెగువీర అని జస్ట్ ఏదో పూర్తిగా తెలియకుండా సగం సగం తెలుసుకున్న వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తాం జరుగుతుంది అనమాట. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ముందు చెగువీర గారు ఎవరో తెలుసుకుందాం. చెగువీర అర్జెంటీనాలో పుట్టాడు. ఈయనకి పుట్టుకతోనే ఆస్తమా ఉంది. ఆస్తమాతోనే పుట్టాడు, పెరిగాడు. ఈయనకి డాక్టర్ అవ్వాలని కోరిక అనమాట. సో డాక్టర్ అవ్వాలని కోరుకున్నప్పుడు, మెడిసిన్ చేస్తా ఉన్నప్పుడు ఒకసారి లాటిన్ అమెరికా మొత్తం తిరిగేసి వద్దాం అని చెప్పేసి మోటార్ సైకిల్ మీద లాటిన్ అమెరికా మొత్తం తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు బొలీవియాలో అమెరికా వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఆ దేశంలో అక్కడ ఉన్న జనాల్ని రోజుకి తక్కువ కూలిచ్చి ఎక్కువ పని చేయించుకుంటా వాళ్ళని బానిసలుగా చేశారు. వాళ్ళ కష్టాన్ని రోజు దోచుకుంటున్నారు అనమాట. సో అది చూసిన చెగువీరకి భలే కోపం వచ్చేసింది. ఎందుకంటే ఈయన మీద కార్ల్ మార్క్స్ ప్రభావం ఉండేది. చిన్నప్పటి నుంచి చెగువీర కార్ల్ మార్క్స్ బుక్స్ చదివాడు బాగా. ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కానీ, దాస్ క్యాపిటల్, ఇట్లాంటి బుక్స్ ఇంపాక్ట్ చెగువీర మీద ఉండడంతో ఆ రోజు ఒకసారి లాటిన్ అమెరికా మొత్తం తిరిగేసి వద్దాం అని చెప్పేసి ఆ రోజు ఆ బొలీవియాలో చూసిన సంఘటనలు మీద ఆయనకు బాగా విపరీతమైన కోపం వచ్చేసింది. రిటర్న్ వచ్చాడు, డాక్టర్ అయిపోయాడు, మెడిసిన్ చేసేసి డాక్టర్ అయిపోయాడు. హ్యాపీ లైఫ్. తెలుసు కదా ఇంకా డాక్టర్స్ అంటే ఎంత ఇన్కమ్ వచ్చిద్దో మనకి. అట్లాంటి లైఫ్ ను కూడా ఆయన వదిలిపెట్టేసి క్యూబా దేశంలో ఫిడెల్ కాస్ట్రో ఆల్రెడీ విప్లవం చేస్తున్నాడు. ఆయన దగ్గరికి ఈ కంఫర్ట్ జోన్ వదిలిపెట్టేసి చెగువీర ఫిడెల్ కాస్ట్రో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఫిడెల్ కాస్ట్రోతో చేతులు కలిపి ఆ క్యూబా దేశాన్ని ఆ అమెరికన్స్ నుంచి విడిపించి ఫ్రీడమ్ తెచ్చాడు అనమాట. అమెరికన్స్ కి ఉచ్చపోపించాడు చెగువీర. అమెరికా వాళ్ళు కొన్ని వందల సార్లు చెగువీరని చంపాలని ట్రై చేశారు, బట్ కానీ కుదరలా. బికాజ్ ఎందుకంటే ఆయన చెగువీర కాబట్టి ఎన్నో వందల సార్లు ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు. తర్వాత చెగువీర గారికి ఆ దేశం తరపున పదవి ఇచ్చారు. ఆ పదవి ఏంటంటే ఫార్మర్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆఫ్ క్యూబా. సో అంతటితో ఆయన జీవితం అది. ఇక్కడ సెకండ్ ఏంటంటే ఆయన ఎక్కువ నేను లైక్ చేయడానికి కారణం ఏంటి అనేది ఇంకొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే, బొలీవియాలో అదే జనాలు నా చెప్పాను కదా బొలీవియాలో ఎట్లా ఉందని చెప్పేసి, ఆయనకి ఆ మంచి పదవి ఉన్నా కానీ క్యూబా దేశంలో ఆ పదవికి కూడా రాజీనామా చేసేసి విప్లవం ఆగకూడదు ఎక్కడ అని చెప్పేసి సైన్యాన్ని తీసుకొని బొలీవియా దేశానికి బయలుదేరాడు అనమాట. ఇక్కడ చెగువీర నాకు బాగా నచ్చాడు. ఎందుకంటే తన కంఫర్ట్ జోన్స్ అన్ని వదులుకుంటూ వచ్చాడు విప్లవం కోసం, జనాల కోసం, జనాల ఫ్రీడమ్ కోసం. ఫస్ట్ డాక్టర్ నుంచి విప్లవానికి వచ్చాడు, విప్లవం సాధించాడు, క్యూబా దేశానికి విప్లవం సాధించాడు, ఫ్రీడమ్ తెచ్చాడు, మంచి పదవి ఇచ్చాడు. ఎంజాయ్ చేయలేదు కానీ ఆయన అలా ఎంజాయ్ చేయకుండా తన కంఫర్ట్ జోన్ ని వదిలిపెట్టేసి బొలీవియాకి కూడా విప్లవం తీసుకురావాలి, బొలీవియా నుంచి కూడా అమెరికన్స్ నుంచి కూడా బొలీవియాని విడిపించాలి అని చెప్పేసి బయలుదేరాడు. ఇక్కడ నాకు చెగువీర బాగా నచ్చాడు. అలా బయలుదేరిన చెగువీర ఆస్తమా ఉందని చెప్పాను కదా, బాగా దూరం ఎక్కువ నడుచుకుంటానే వెళ్ళాలి అడవుల్లో నుంచి బొలీవియాకి. సో అయితే చెగువీరకి ఆస్తమా ఉండడంతో చెగువీర బాగా బలహీనపడ్డాడు. సైన్యానికి కూడా ఫుడ్ లేకపోయేసరికి బలహీనపడింది. ఇదేమైందంటే అమెరికన్స్ కి ప్లస్ అయింది. ప్లస్ అవడంతో
సైన్యం మొత్తం వచ్చింది బొలివియా అడవుల్లోకి, అమెరికన్ సైన్యం మొత్తం వచ్చింది. ఇటు చెగువేరా సైన్యం కూడా వచ్చింది. చెగువేరా సైన్యం బలహీనంగా ఉంది, మన నాయకుడు చెగువేరా కూడా బలహీనంగా ఉన్నాడు. సో కాబట్టి ఆ బొలివియా అడవుల్లో యుద్ధం జరిగింది అమెరికన్స్ గాను చెగువేరా టీం కి. సో ఈ యుద్ధంలో చెగువేరా టీం బలహీనంగా ఉంది కాబట్టి ఓడిపోయింది. అమెరికన్స్ గెలిచారు. ఆఖరికి చెగువేరాని బంధించారు. బంధించి ఒక జైల్లో పెట్టారన్నమాట. జైల్లో పెట్టిన తర్వాత ఆర్డర్ వచ్చింది చెగువేరాని చంపేయమని చెప్పేసి. ఒక సోల్జర్ గన్ను తీసుకొని చెగువేరాని చంపేయడానికి ఆయన గదిలోకి వెళ్ళాడు, జైల్లోకి వెళ్ళాడు. మొత్తం చీకటి, చెగువేరా ఎదురున్నాడు. సోల్జర్ చెగువేరాని ఏం చేసి షూట్ చేద్దాం ఉన్నాడు. అట్లా ఏం చేసిన తర్వాత చెగువేరా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు నన్ను చంపగలరేమో గాని నా విప్లవాన్ని చంపలేరు కదా, నా ఆశయాలను చంపలేరు కదా అని చెప్పేసి అన్నాడు. ఎంత గొప్ప మాట. చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన విప్లవం గురించి ఆలోచించాడు. మండే అగ్నిలాగా, మండే సూర్యుడు అనమాట ఆయన. సో ఆయన విప్లవం ఎక్కడ ఆగలేదు. సోల్జర్ చంపేశాడు చెగువేరాని, చెగువేరా చనిపోయాడు. సో అయితే అమెరికా దేశం చెగువేరా శవాన్ని క్యూబా దేశానికి ఇవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ దేవుడు అయిపోతాడేమో, ఇట్లాంటి చెగువేరా మళ్ళీ ఇంకెంతమంది పుడతారేమో అని చెప్పేసి ఆయన శవాన్ని కూడా పంపలేదు. కానీ చెగువేరా చనిపోయాడని చెప్పారు. కానీ జనాలు నమ్మలేదు ఎవరు. చెగువేరా చనిపోయాడంటే చాలా కష్టం అది అని చెప్పేసి అమెరికా దేశం ఏం చేసిందంటే చెగువేరా శవానికి ఉన్న రెండు చేతులు నరికేసి క్యూబా దేశానికి పార్సిల్ చేశారనమాట. ఇంకక్కడ డాక్టర్స్ డిఎన్ఏ టెస్ట్ చేసి ఇవి చెగువేరా చేతులు అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. అమెరికా దేశం ఆ చెగువేరా శవానికి కూడా భయపడింది. అంటే చెగువేరా చావుకు కూడా భయపడింది. ఇంతకుముందు బ్రతికున్న చెగువేరాకి భయపడింది, ఇప్పుడేమో చచ్చిపోయిన చెగువేరాకు కూడా భయపడింది అనమాట. అంత గొప్ప విప్లవకారుడు మన చెగువేరా. సో ఆయన శవాన్ని దాచిపెట్టేశారు. ఎక్కడ పూడ్చిపెట్టారో కూడా తెలియదు. క్యూబా దేశానికి ఊరికి తెలియదు. ఆ తర్వాత 30-40 సంవత్సరాల తర్వాత అమెరికన్ సోల్జర్ దాన్ని రివీల్ చేసేసరికి తీసుకెళ్లి క్యూబా దేశంలో ఆయనకి ఫనరల్ చేశారనమాట. ఇది చెగువేరా గారి బయోగ్రఫీ. ఎందుకు నాకు ఇంకా చెగువేరా గారు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అంటే ఇదే, ఆయన కంఫర్ట్ జోన్స్ అన్ని వదిలిపెట్టేసి విప్లవం కోసం ఆయన పోరాడాడు. ఎక్కడ ఆయన విప్లవం ఆగిపోలేదు. ఆఖరికి చచ్చిపోతున్నప్పుడు కూడా ఆయన విప్లవం గురించి మాట్లాడాడు. చెగువేరా ఏమంటాడంటే, తప్పుని అది తప్పు అని చెప్పలేని వాళ్ళ సమాధులు నా కళ్ళకి కనిపిస్తున్నాయి అంటాడు. సో కాబట్టి ఎక్కడన్నా తప్పు జరిగితే ఆ తప్పును ప్రశ్నించండి. మన పిల్లలకి చెప్తా ఉంటాం కదా, అరే నాన్న నువ్వు డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అయితే ఒక 54 మందిని కాపాడుతాడు. అరే నాన్న నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే 1 లక్ష 2 లక్షలు సంపాదిస్తాడు. ఏంటి యూజ్? ఇంజనీర్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఏంటి యూజ్? ఒక చెగువేరా అవ్వాలని చెప్పండి. ఒక చెగువేరాలా అయితే ఒక దేశానికి ఒక విప్లవం తేవచ్చు. సో కాబట్టి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మన పిల్లల్ని మరొక చెగువేరాని చేద్దాం. అంతేగాని డాక్టర్ అవ్వాలి, నువ్వు అది అవ్వాలి, ఇది అవ్వాలని చెప్పేసి అనకండి. అంటే అవైనా కూడా మంచిదే కాదన్నాం, కాకపోతే ఇంకా ఎక్కువ స్థాయి. ఇంకొక చెగువేరా పుట్టడం అనేది, ఇంకొక చెగువేరా రావడం అనేది ఇంకా ఎక్కువ స్థాయి. ఒక దేశం బాగుపడింది కదా, అది నేను అంటాను. సో కాబట్టి మన పిల్లలు కూడా మరొక చెగువేరాని చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నా థ్యాంక్స్. బాయ్.